భయ్యా ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో నాకు తెలీదు. బట్ వాళ్ళకి మాత్రం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోకి ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ ఆ పాప కోసం అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అంటే ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయకున్నా పర్లేదు గానీ ఒక లైక్ ఇచ్చేసి షేర్ చేయండి. అంటే ఈ వీడియో షేర్ చేయడం వల్ల ఎవరో కొంతమంది అమౌంట్ సెండ్ చేయ విధంగా అయితే వర్కౌట్ అయిందని విషయం అనుకుంటున్నానంట. ₹1 పంపించినా కూడా అది గ్రేట్ తరం అనేసి నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఆ పాపకి వచ్చిన డిసీజ్ వచ్చేసి ఎస్ఎంఏ మీన్స్ స్పైన్ అండ్ మస్కులర్ ఆట్రోఫీ అనే రేర్ డిసీజ్. అంటే దాదాపు లక్షల్లో ఒకటి మాత్రం వస్తూ ఉంటుంది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే భయ్య మోరా న్యూరాన్ దెబ్బేసే అరుదైన ప్రాణాంతక జన్యుపరమైన వ్యాధి భయ్య. దీనివల్ల ఏమవుతుందంటే కండరాల బలహీనతకి క్షీణతకు గురి అవుతుందన్నమాట. సో దీనివల్ల నడవడం, తినడం, శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఇది మోస్ట్లీ ఖచ్చితంగా మ్యాక్సిమం చిన్నపిల్లల అనేది వస్తుంది భయ్య. అంటే పేరెంట్ నుంచి అంటే నాన్న నుంచి అయినా సరే, అమ్మ నుంచి అయినా బ్యాడ్ జీన్ వచ్చినప్పుడు ఇలాంటి రేర్ డిసీజ్ రావడం అయితే జరుగుతూ ఉందన్నమాట. మోస్ట్లీ మీరు ఒక సైంటిస్ట్ సినిమా చూస్తే మాత్రం మీకు విషయం అయితే అర్థమై ఉంటుంది. ఒకవేళ అర్థం కాని ఒక క్లియర్ కట్ షార్ట్ కట్ చెప్తాను భయ్య. అదేంటంటే దీంట్లో 5 రకాలు ఉంటాయి భయ్య. ఇందులో వచ్చి టైప్ 1 వచ్చేసి చాలా క్రిటికల్ అనమాట. ఒకవేళ ఇంకా 2 ఇయర్స్‌లో మా సాయం అందించకపోతే మాత్రం పాపం మొత్తం కష్టమే. ఆ వదం మారలేకపోతున్నామంట. అలా ఉండే సిచ్యువేషను. మరి ట్రీట్మెంట్ ఉందా లేదంటే ఉంది భయ్య. దీనికి ట్రీట్మెంట్ అయితే ఒకటుందనమాట. జోగెన్స్మా ట్రీట్మెంట్ అనేది అండ్ స్పిరాంజా లిస్పిక్ పాక్ అని చెప్పేసి పేరు పనికొస్తలే కానీ మొత్తానికైతే దానికి ట్రీట్మెంట్ ఉంది భయ్య. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 17,00,00,000 అక్షరాల. ఎందుకు ఇంత కాస్ట్ అంటే మాత్రం దీని యొక్క రీసెర్చ్‌మెంట్‌కే 15 ఏళ్ళు పడతంట భయ్య. సో అందుకే ఇంత కాస్ట్ అనేది. అంటే చాలా తక్కువ మందికి వస్తాయి కదా మళ్ళీ డిసీజ్ అనేది. సో దానివల్ల దీనికి ఇంత కాస్ట్. సో వాడికి చేసినందుకు ఖర్చు, టెస్టింగ్‌కి, దానికి, దీనికి బర్డెన్ మొత్తం మన మీద పెడతారు కాబట్టి సో ఆటోమేటిక్‌గా ఇదే జరుగుతుంది. సో ఈ పాప బతకాలంటే ఆల్రెడీ 10 మంత్స్ ఏమో అయిపోయిందని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇంకా దానికి టైం ఉంది మాత్రం 12 నెలల 12 కూడా కాదు సారీ 8 నెలలు ఇంకా. నేను చూసినప్పుడైతే ఈ వీడియోకి చాలా మందికైతే 10,00,000 ఏమో వచ్చిందంట భయ్య. ఒక్కొక్క రోజైతే 50,000 కూడా వస్తూ ఉన్నది. ఎక్కడ చూసినా ఇప్పుడు తన గురించి మాత్రం ట్రెండింగ్ అయితే అవుతా ఉంది. సో నా తరపున మన వెళ్ళిపోయింది. నాకు చిన్న డౌట్ ఏంటంటే ఇలా మన యూట్యూబ్ ఉంది కాబట్టి నాకు ఈ వీడియోకి ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఈ వీడియోకి చూసిన వాళ్ళైతే కింద లింక్ అయితే ఇస్తాం వాళ్ళది. కుదిరితే ఇవ్వడానికైతే ట్రై చేయండి భయ్య. నా తరపున అయితే అది అయిపోయింది కాబట్టి అమౌంట్ ఏం చెప్పలేను. బట్ దీనికి ఎంత అమౌంట్ వచ్చిందో మాత్రం నేను ఖచ్చితంగా అయితే మీకు కమెంట్ పోస్ట్ అయితే పోస్ట్ చేస్తాను. వీలైతే వీడియోని షేర్ చేయండి. వీడియోని అంటే ఇవ్వలేని స్థితిలో ఉంటే మాత్రం ఈ వీడియోకి జస్ట్ లైక్ ఇవ్వండి. ఆటోమేటిక్గా వీడియో ముందుకెళ్తాయి కాబట్టి ఆటోమేటిక్గా యాడ్స్ వస్తూ ఉంటాయి. యాడ్కి వచ్చిన మనీ మొత్తం ఆ పాపకైతే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు వీడియో చూసినందుకు కూడా మీరు ఇచ్చినట్టే లెక్క అనమాట. సో మీరు ఒక పాపని కాబడినట్టే. కానీ చాలామంది అయితే రియాక్ట్ అయితే అవుతున్నారు భయ్య. చాలా బాగా అనిపించింది. క్రాంతి వల్గర్ కానీ ఇంకా చాలామంది అయితే ఉన్నారు. నిన్న వీడియో చూడడం అయితే జరిగిందన్నమాట. సో దీనివల్ల కొంతమందికి అయితే అవగాహన అయితే వస్తూ ఉందనేసి నేను అనుకుంటున్నాను. హెల్ప్ చేద్దాం మ్యాక్సిమం. అందరికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ భయ్య. చాలా వరకు అయితే గొప్పతనం అనిపించింది అనమాట. ఒకరి మీద ఒకరు చేసుకున్నా కదా జీవితాన్ని ముందుకెళ్తూ ఉన్నది. సో నాకు బాగా అనిపించింది. సో ఇది మన చేతిలో ఉంది కాబట్టి 16,00,00,000 పెద్ద అమౌంటే. కానీ ప్రతి ఒక్కరు ఒక రూపాయి ఇచ్చుకుని వెళ్ళినా కూడా ఆటోమేటిక్గా చాలా మనీ అయితే అవుతుందని చెప్పి నా అభిప్రాయం. ఇంతకన్నా ఇంకేం చెప్పలేను. ఇక్కడ దాకా వీడియోస్ అంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సబ్స్క్రైబ్ చేయడం పర్లేదు కానీ వీడియోకి లైక్ అయితే ఇవ్వండి భయ్య. అంతకన్నా ఇంకేం చెప్పలేను. జై హింద్.